కొడాలి నాని వైసీపీలో ఓ మాస్ లీడర్. అయితే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయన మౌనంగానే ఉంటున్నారు. ఆయన త్వరలోనే అరెస్ట్ అవుతారంటూ సోషల్ మీడియాలో కూటమి క్యాడర్ పేర్కొంటోంది. చంద్రబాబు, లోకేష్పై అసభ్యకరంగా మాట్లాడారంటూ నమోదైన కేసులో ఆయనను అరెస్టు చేస్తారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. అంతేకాదు, ఓ పాత కేసు తెరమీదకొచ్చింది. ఆయన పోలీసులను అవమానించేలా, వారి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడారని మచిలీపట్నంలో ఆయనపై కేసు నమోదైంది. ఇప్పటికే జాగ్రత్త పడుతూ హైకోర్టులో కొడాలి నాని పిటిషన్ వేశారు. వల్లభనేని వంశీ అరెస్టుతో ఈయనకు కూడా భయం మొదలైందని చాలా వరకు మాట్లాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి ఈ ఉదయం గుండెపోటు వచ్చినట్లు పేర్కొంటున్నారు. ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతోనూ బాధపడ్డట్టు సమాచారం. ఆయనను పరీక్షించిన వైద్యులు గుండె సమస్యలు ఉన్నట్టుగా గుర్తించారు. 3 కవాటాలు మూసుకుపోయినట్లుగా తెలిపారు. ప్రస్తుతం కొడాలి నానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కేసును తప్పించుకోవడానికి కొడాలి నాని నాటకం ఆడుతున్నట్లుగా పలు వర్గాలు పేర్కొంటున్నట్టు సమాచారం. అయితే ఏం జరుగుతుందో వేచి చూడాలి. కొడాలి నాని గతంలో కూడా గుండె సంబంధిత సమస్యతో బాధపడ్డారు. ఈ నేపథ్యంలో గుండె సమస్య కారణంగా ఇప్పుడు ఆయనకు ఛాతీ నొప్పి వచ్చిందా, లేదా గ్యాస్ట్రిక్ సమస్యతో వచ్చిందా అనే కోణంలో డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు కొడాలి నాని ఆసుపత్రిలో చేరారనే సమాచారంతో వైసీపీ శ్రేణులు, ఆయన అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు అధికారికంగా వివరాలను వెల్లడించాల్సి ఉంది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం చేస్తానంటూ మాజీ మంత్రి కొడాలి నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని మాట నిలబెట్టుకోవాలని, రాజకీయ సన్యాసం చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలుగు యువత శ్రేణులు కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లు విసిరిన సంగతి తెలిసిందే. అనంతరం కొడాలి నానిపై విశాఖ ఏయూ లా విద్యార్థి ఫిర్యాదు మేరకు కేసులు సైతం నమోదైన సంగతి తెలిసిందే. వీటితో పాటు మరికొన్ని కేసులు నమోదయ్యాయి. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో కొడాలి నానికి వరుస బిగ్ షాకులు తగులుతున్న నేపథ్యంలో అంతగా బయటకు రావడం లేదు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయాల్లో సీనియర్. తొలుత తెలుగుదేశం పార్టీ నుండి రాజకీయాల్లోకి ప్రవేశించారు. టీడీపీ నుండి 2 సార్లు, వైసీపీ నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. 2004, 2009లో తెలుగుదేశం పార్టీ నుండి నాని ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ఆర్ మరణం అనంతరం కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. అనంతరం 2019 ఎన్నికల్లో వైసీపీ నుండి తిరిగి పోటీ చేసి ఘన విజయం సాధించారు. అంతేకాదు, జగన్ కేబినెట్లో మంత్రిగా చోటు దక్కించుకున్నారు. 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గం చోటు కోల్పోయారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత కొడాలి నాని మరింత రెచ్చిపోయారు. టీడీపీ పైన, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ల పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 2024లో మళ్లీ గుడివాడ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము లో నిలిచారు. అయితే టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో మాజీ మంత్రి కొడాలి నాని ఘోరంగా ఓటమి పాలయ్యారు.